హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటూ మార్నింగే లేచి ఇవాళ ఫిష్ పులుసు చేద్దామనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. అంటే అది డీప్ ఫ్రీజర్లో పెట్టాను కదా, అది కొంచెం గడ్డ కట్టేసినట్టు ఉంటుంది అనమాట. కొంచెం మనం వాటర్ వేసి ఉంచామనుకోండి, అది కొంచెం నార్మల్గా అవుతుంది, అప్పుడు కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేనైతే ఫిష్లో కొంచెం వాటర్ వేసి ఉంచేసాను అనమాట. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను, అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా అనమాట. తర్వాత ఏంటంటే ఒక పక్క పాలు పెట్టాను, మరిగిపోయాయి అనమాట, పొంగిపోయి కూడాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్క ఏంటంటే బార్లీ పెట్టానండి. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాటిని మనం ఆ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటే మంచిది కదా అనేసి బార్లీ ఒకరోజు, లెమన్ వాటర్ ఒకరోజు అలా అనమాట చేస్తాను. సో చక్కగా ఈ ఫిష్లో అయితే ఉప్పు పసుపు కూడా వేసేసాను చెప్పాను కదండి. ఉప్పు పసుపు వేసుకుంటే మనకి ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. 1-2 డేస్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో అలా నేనైతే స్టోర్ చేసుకున్నాను, అలా తీసి అలా కుక్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. ఈరోజైతే ఫిష్ పులుసు చేసి రైస్ కుక్ చేసేస్తాను, సరిపోతుందండి. అంటే టైం సరిపోదు, లేకపోతే ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మార్నింగ్ లంచ్కి కదా, ఫాస్ట్గా చేయాలి కాబట్టి, సో ఇదొక్కటే అయితే సింపుల్గా అయిపోద్దని చేసేసానమాట. ఇంకో పక్కేమో రైస్ అయితే కడిగేసి అంటే నేను మెజర్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ వేసుకొని పెడతానమాట. సో అందుకు ఆ చిన్న గ్లాస్ రైస్ పెడతాను కదా, దానికి 1:2 రేషియోలో వాటర్ వేసి రైస్ కుక్కర్లోని డబల్ బాయిలింగ్ పెట్టేస్తానండి. 45 మినిట్స్ అలా మనం అలా ఉంచేస్తే అది కుక్ అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ అది నేను ఏంటంటే డబుల్ బాయిలింగ్ చేస్తాను, కొంచెం రైసే కదా అనేసి. ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్కేమో అది ఈరోజు ఈ చేపల పులుసు అనేది మట్టి కుండలో వండుతున్నానండి. మట్టి కుండలో వండితే ఒక టేస్ట్ బాగుంటుందండి. సో అందువల్ల నేను మట్టి కుండలోనే వండుతాను మ్యాక్సిమము చేపల పులుసు అవిను. ఆ తర్వాత ఇంకో పక్క చాయ్ పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ లేచారంటే చాయ్ ఇవ్వాలి కదా, ఫస్ట్ లేవగానే హాట్ వాటర్ ఇచ్చేస్తాను. హాట్ వాటర్ తాగేసిన తర్వాత చాయ్ పెట్టేస్తాను అనమాట. దీనికి ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది అనమాట, వాటర్కిను చాయ్ తాగడానికి. అంటే మార్నింగే వాటర్ తాగితే కొంచెం డిటాక్స్ అవుతుంది కదండి బాడీ. అంటే మంచిది, వేడి నీళ్ళు తాగామనుకోండి కొంచెం రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే చాయ్లో కొంచెం జింజర్ అనేది గ్రేట్ చేశానండి. అంటే మ్యాక్సిమం డైలీ చాయ్లో జింజర్ అనేది వేస్తానన్నమాట. ఆ తర్వాత ఏమో వాటర్ తాగుతున్నాను, ఈలోపు చాయ్ అవుతుంది కదా అనేసి వాటర్ తాగుతూ మాట్లాడుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం టైం కూడా కూర్చోవడం అవ్వదండి ఒక్కొక్కసారి, ఎంత బిజీయో. చాయ్ పెట్టుకుంటాను, అది చల్లగా అయిపోతుంది, నాకు తాగడానికి కూడా టైం ఉండదు. చెప్తే ఎవరు నమ్మరనమాట, ఎందుకంటే అంత బిజీగా ఉంటుంది. మార్నింగ్ 8 కల్లా లంచ్ ప్రిపేర్ చేసి అన్నీ అరేంజ్ చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, మళ్ళీ అన్నీ అరేంజ్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అందరు మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ అందరికీ ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. నేనైతే ఇవాళ గానుగ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మట్టి కుండ పెట్టేశాను, మట్టి కుండ పెట్టేసి అందులో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇది మంచి ఆయిల్ అయితే బబుల్స్ వస్తాయటండి. నాకు మా పక్క అపార్ట్మెంట్లోనే చెప్పారనమాట నిన్న. ఈ అదే ఎంత బబుల్స్ వచ్చాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కరివేపాకు వేయగానే భలే వచ్చాయండి. దానికి తోడు అది మరుగుతూ ఉంటే మంచి వాసన కూడా వస్తుందండి. అంటే గానుగ నూనె అనేది చాలా మంచిది కదా బాడీకి. సో మ్యాక్సిమం ఇదే వాడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మసాలా అనేది ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నానని. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసి దానికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకోవడమేనండి. ఆల్రెడీ ఫిష్ అనేది నేను మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకుంటే అంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి అదేంటంటే గడ్డలా ఉంటుంది కదా, వాటర్ వేసాను, అదంతా నార్మల్ అయిపోయిందనమాట. నార్మల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కుక్ చేసుకోవడానికి రెడీగా ఉంది. కొంచెం చింతపండు కూడా వాటర్లో సోక్ చేసుకొని ఉంచుకున్నానండి.
ఇప్పుడేంటంటే ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే మనకి ఒక ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ అంతా పక్కకు వదిలేస్తుంది. దగ్గరగా అవుతదనమాట. ఆ టైంలో మనం ఫిష్ అనేది చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అది ఎంతవరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే, మనం చింతపండు రసం వేసేంత వరకు మనం ఫిష్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చూడాలి. ఎందుకంటే పీసెస్ అయిపోతాయి. వన్స్ పులుపు అనేది పడిన తర్వాత ముక్క అనేది విడకుండా ఉంటదండి. సో, ఇది ఎవరో చెప్పిందే. అంటే పులుపు తగిలితే ముక్క విడదనమాట. పులుపు తగలలేదనుకోండి, మనం ఎలా పడితే అలా కలిపేస్తే ముక్కలు విరిగిపోతాయి. సో, ఇప్పుడేంటంటే మంచిగా వేగుతుంది చూసారా? ఆయిల్ అంతా పక్కకు వదిలేస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో? ఇవాళ ఏంటంటే కొత్తిమీర లేదండి. కొత్తిమీర ఉంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ ఫిషెస్‌లోని, ప్రాన్స్‌లోని, చికెన్‌లో, మటన్‌లో కొత్తిమీర ఏస్తే మాత్రం ఈ మసాలాకి, కొత్తిమీరకి ఏంటా బాండింగో తెలీదు గానండి. చాలా మంచి అరోమా వస్తది. ఇవాళైతే కొత్తిమీర మిస్ అయిపోయింది. అందుకే ఎక్కువ శాతంలో కర్రీ లీవ్స్ అనేవి, అదే కరివేపాకు అనేది ఏసేసాననమాట. సరే చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. నాకు ఫిష్‌లోని అన్ని పార్ట్స్ కన్నా బుర్ర అంటేనే ఇష్టమండి. అది చాలా బావుంటదండి. అంటే చాలామంది ఇష్టపడరు. కొంతమందికి చాలా ఇష్టంగా తింటారనమాట. సో, ఇప్పుడు చూసారా వేసేసాను కదండీ! ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. అది ఎందువల్లంటే ముక్క విడిపోకుండా ఉంటది. ఇంకో పక్కేంటంటే చాయ్ అనేది వడకట్టేస్తున్నాను. అయిపోయిందనమాట. కొంచెం ఫస్ట్ నాకు హస్బెండ్‌కి పెట్టేస్తాననమాట. పెట్టేసిన తర్వాత మేడొచ్చాక మేడ్‌కి తనకి పెడతాననమాట సెపరేట్‌గా. సో, చాయ్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ తాగేసాం కదా! వాటర్ తాగిన దానికి చాయ్‌కి కొంచెం గ్యాప్ ఉంది కదా! ఇప్పుడేంటంటే ఇందులో కొంచెం ముందు చాయ్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఈ చింతపండు రసం కూడా వేసేస్తాను. అప్పుడేంటంటే దాని పని అది చేసుకుంటా. సిమ్‌లో పెట్టేసి మనం లిడ్ పెట్టేసామనుకోండి, అలా దగ్గరగా కొంచెం మనకు తెరులుతా ఉంటది చూసారా? మంచి అరోమా వస్తది. మనం ఆపేసుకోవడమేనండి. చేపల పులుసు చాలా సింపుల్. కానీ ఇష్టం వచ్చినట్టు కలిపేయకూడదండోయ్! కలిపేస్తే ముక్కలన్నవి విరిగిపోతాయన్నమాట. చాలా కేర్‌ఫుల్‌గా మనం చూసుకుంటూ చేయాలన్నమాట. ఏంటి మట్టి పాత్రలో కూడా ఇలా మనం స్టీల్‌వి గరిటెలవి వాడకూడదండి. ఇలాగా వుడెన్‌వే మనం తీసుకుంటే బెటర్. ఎందుకనుకున్నారు, మనం అలా కలుపుతా ఉంటే ఆ మట్టనేది ఆ స్టీల్ వల్ల కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి కదండీ మట్టి పాత్రలనేవి. వాటి వల్ల మనకి మట్టనేది వచ్చేస్తా ఉంటది. అంత మంచిది కాదు కదా! సో, అందువల్ల ఈ వుడెన్‌వి అనుకోండి మనకి చాలా బావుంటాయి. ఇప్పుడేంటంటే కొంచెం చింతపండు రసం కూడా ఏసాను. మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ ఏసుకోవాలి అందులోని. నేనైతే సరిపడా వాటర్ ఏసేసాను. వాటర్ ఏసి దాని మీద లిడ్ పెట్టేసుకుంటే దాని పని అది అయిపోతుంది. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినానండి. లేవడం కొంచెం డ్రౌజీగా లేస్తాం కదా! ఎంత ఎర్లీగా లేచినా, ఎంత ఫాస్ట్‌గా చేసినా ఆ టైమే అవుతదండి వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి. ఆ తర్వాతేంటంటే ఎవరి మటుకు వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత ఏ పని ఉండదు. ఫ్రీగానే ఉంటాము. కానీ ఏంటోనండి అసల డే అంతా కంప్లీట్‌గా వర్క్ చేసుకోవడం అంటే ఈ లేడీస్‌కి ఇదే అవుతదండి కంటిన్యూయస్‌గాను. మరి ఇంకా అలా మెషిన్‌లో వర్క్ చేస్తూ ఉండాలండి మార్నింగ్ నుంచి కంటిన్యూస్‌గా అనమాట. అసలు కూర్చోకుండా చెయ్యాలి పని అనేది. అప్పుడే ఫాస్ట్‌గా ఇన్ టైంకి లంచ్ అనేది పెట్టగలుగుతాం అనమాట. చూసారా లిడ్ పెట్టి సిమ్‌లో పెట్టేశాను. తర్వాత హస్బెండ్‌కేమో కొంచెం అంటే నేను ఇవాళ రైస్ తినను, నాకు కొంచెం అనీజీగా ఉందంటే జ్యూస్ చేస్తాను తాగుతారా అనేసి యాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. యాపిల్స్ ఏమో పీల్ ఔట్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని షుగర్ వేశానండి. షుగర్ వేసిన తర్వాత కొంచెం మనం మిల్క్ కూడా వేసుకోవచ్చు. మనకి షుగర్ వద్దు అనుకుంటే హనీ వేసుకోవచ్చు. ఇంకా అది వద్దనుకుంటే మనం బెల్లం వేసుకోవచ్చు. మన ఇష్టమే. మన పాసిబిలిటీస్, మన అవైలబిలిటీ అంటే మనకు ఆ టైంలో ఏది అవైలబుల్‌గా ఉందో అది మనం వేసుకొని చేసుకోవచ్చు. కానీ చాలా బా వచ్చిందండి జ్యూస్ అయితే మాత్రం. అసలెప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. చాలా బావుందండి. ఐస్ క్యూబ్స్ వేసేసాను. వేసి అది చిన్నదయిపోయిందనమాట. నలగడం లేదు. సో, వేరే దాంట్లోకి చేంజ్ చేశాను. చెప్పాను కదండీ బ్లెండర్ అనేది చాలా ఫ్రెండ్లీ. అంటే మనకి చాలా హ్యాండీగా ఉంటదండి చక్కగా. ఇలా జ్యూసెస్ అవి చేసుకోవడానికి, కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి చాలా హ్యాండీగా ఉందండి. కానీ చిన్నదేంటంటే దానికి చిన్నది వైర్ కట్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. అమ్మో! పోతుందేమో ఇది అనేసి. దానికి ఏదో చేయాలన్నమాట. తర్వాత దాని మీద కొంచెం అలా డ్రై ఫ్రూట్స్ వేసేసాను. పిస్తా, బాదం, జీడిపప్పును, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవిను, పుచ్చిగింజలు అవి వేసాననమాట. ఫస్ట్ రియాక్షన్ చూసి అమ్మో! బాలేదేమో అనుకున్నానండి. అంతే ఆ ఒక్క గ్లాస్ తాగుతారంతే ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. చాలా తక్కువ తింటారండి. అస్సలు ఎక్కువ తినరు.
సో మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మమ్మీ వాళ్ళ ఇంటికి అంటున్నాను, అదే అలవాటు అయిపోయింది. అక్కడ వెళ్తున్నప్పుడు ఆ పైడితల్లి తల్లి గుడి అది క్యాప్చర్ చేశాను. అంటే మా పొట్టిదానికి దాన్ని చూడడానికి వెళ్దాము, దానికి కొంచెం తీసుకెళ్ళానండి ఒక రెసిపీ, అది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలోని. మీకు ఆల్రెడీ చూపించేసింది. అడుగుతున్నాను అనమాట, ఎలా ఉందిరా బాగుందా అంటే చాలా బాగుంది మమ్మీ, ఎమ్మీగా ఉంది అని చెప్తుందనమాట. తర్వాత ఈలోపు మమ్మీ డాడీ కూడా వచ్చారు. మమ్మీ డాడీ అంటే మార్కెట్ చేసుకోవడానికి వచ్చారు. మీకు చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి తండ్రి విగ్రహం కొన్నారనేసి. ఆ విగ్రహం ఏమో ఈరోజు అనమాట పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అది కంపల్సరీగా వీడియో తీస్తాను, మీ అందరికీ షేర్ చేసుకుంటాను. మమ్మీ వచ్చి మొక్కజొన్న పొత్తులు కొన్నారన్నమాట. మా అందరికీ చాలా ఫేవరెట్ అది. పట్టుకెళ్ళు అనుకొని చెల్లికి నాకు ఇద్దరికి ఇచ్చేసినారు. మేము వెళ్ళిపోతున్నాను అని చెల్లి బొట్టు పెడుతుంది మాకు. అంటే మమ్మీ ఏంటంటే మందార మొగ్గలు తర్వాత పువ్వులు అన్నీ కొన్నారు. కొంచెం పట్టుకెళ్ళు అనేసి మా చెల్లికి నాకు ఇద్దరికి ఇచ్చేస్తున్నారు. వద్దమ్మా నువ్వు ఉంచుకో అనేసి అంటే ఏంటోనండి ఆ తల్లి ప్రేమ అంటే అలాగే ఉంటుంది. మా డాడీ చూడండి ఆల్వేస్ స్మైలింగ్. తర్వాత ఏమో పువ్వులు తీసుకొచ్చింది, మందార మొగ్గలు ఇచ్చింది, వద్దనేసాను అనమాట. ఎందుకమ్మా నువ్వు ఉంచుకో, నేను కొనుక్కుంటాను, మాకు ఇంటికి వస్తాయని చెప్తున్నాను. ఈలోపు మా పొట్టి బుడంకా ఏదో కరెక్షన్ అట చూపిస్తుందండి. ఎంత బాగుంది చూడండి, దాని రైటింగ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దాని రైటింగ్ మాత్రం హిందీ పరిచయ ఎగ్జామ్ రాసిందండి. చాలా తెలివైందేనండి, ఎంత బాగా, ఇది మంచి ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. చాలా తెలివైంది, చక్కగా బాగా చదువుతుంది, చాలా తెలివితేటలు ఉన్నాయి దీనికి మాత్రం. బాగా చదువుకోవాలి మా పొట్టుబుడింకాయి, చక్కగా మంచి పొజిషన్కి రావాలి. చూడండి అన్నీ దాని కలెక్షన్ అట్లా చూపించేస్తుంది, దాని మార్క్స్ సీటీ పేపర్స్ అట్లా అవన్నీ నాకు చూపించేస్తుంది. మమ్మీ నా కలెక్షన్ చూడండి అని. ఈ లోపేమో మాకు టైం అయిపోతుందని వెళ్ళిపోదాం అనుకుంటే అన్నీ చూపిస్తుంది అనమాట. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి చూడండి, నేను అన్ని సీటీలు రాసుకున్నాను, నేను డ్రాయింగ్ కూడా వేసానండి. మా మమ్మీ వచ్చి కూర్చుంటుంటే ప్లేస్ ఇవ్వడం లేదు, అమ్మమ్మ నా కలెక్షన్స్లో కూర్చుని పోతున్నారని అరిచేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వేసిందో డ్రాయింగ్. ఎవరైనా బర్త్డే అయినా ఏదైనా సరే తప్పకుండా అది ఏదో ఒక డ్రాయింగ్ వేసి తెస్తుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.